ఏలూరు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో పెద్ద పులి సంచారం స్థానిక ప్రజలను వణికిస్తుంది. గత కొన్ని రోజులుగా అటవీ సరిహద్దు ప్రాంతాల్లో పులి తిరుగుతూ ఉండడంతో అటు అధికారులు ఇటు ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అటవీ శాఖ అధికారుల సమాచారం ప్రకారం తెలంగాణలోని కావడిగుండ్ల అటవీ ప్రాంతం నుంచి పెద్ద పులి ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించింది. కావడిగుండ్ల పరిధిలో ఇప్పటికే ఒక లేగదూడపైన దాడి చేసి చంపడంతో ఆ పులి అత్యంత ప్రమాదకరంగా మారిందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ పులి ఏలూరు జిల్లాలోని పందిరి మామిడిగూడెం పరిసరాల్లో తలదాచుకున్నట్లుగా తెలుస్తుంది. దీంతో పందిరి మామిడిగూడెం, ఇనుమూరు, గాడిదబోరు, అంతర్వేదిగూడెం గ్రామాల్లో ఫారెస్ట్ అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ప్రజలెవరూ ఒంటరిగా అడవిలోకి వెళ్లొద్దని, ముఖ్యంగా రాత్రి సమయంలో పొలాల వద్దకు వెళ్లొద్దని మానుకోవాలని హెచ్చరించారు. పశువుల కాపరులు తమ పశువులను అటవీ సరిహద్దులకు తీసుకెళ్లవద్దని సూచించారు. పులిని పట్టుకునేందుకు తిరిగి అడవిలోకి పంపించేందుకు అటవీ శాఖ అన్ని చర్యలు కూడా ముమ్మరం చేసింది. పులి ప్రయాణించే మార్గంలో ఎక్కడికక్కడ నిఘా ఉంచేందుకు అధునాతన ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు ఫారెస్ట్ బీట్ అధికారులు. ప్రత్యేక బృందాలు రాత్రింబవళ్లు గస్తీ నిర్వహిస్తున్నాయి. మరోవైపు గ్రామాల్లో డప్పు చాటింపు చేయించి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. పులి కదలికల వల్ల స్థానిక రైతులు పొలాలకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. ఇక పులి సంచారం సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ ఫోన్లో అందిస్తారు. కిరణ్. చక్రి బుట్టాయిగూడెం మండలం అంతర్వేదిగూడెం, నాగలగూడెం పరిసర ప్రాంతాల్లో పెద్ద పులి సంచారం కలకలం రేపుతుంది. నిన్న గొబ్బల మంగమ్మ ఆలయానికి వెళ్లేటువంటి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో సంచారం చేయగా ఈ రోజు అంతర్వేదిగూడెం, అదేవిధంగా నాగలగూడెం గ్రామాల్లో కొవ్వాసి దోలయ్య, మల్లం కాంతంలో చెందిన 2 ఆవులపై పెద్ద పులి దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో పశువుల మృతితో గ్రామాల్లో భయాందోళన వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలనలు చేపట్టారు. పెద్ద పులి కదలికపై ఎప్పటికప్పుడు కూడా నిఘా పెంచినట్లు కూడా తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు వెళ్లవద్దని, పశువులను సురక్షితంగా కట్టడి చేయాలని అటవీ అధికారులు కూడా సూచించినట్లు ఇక్కడ మనకి సమాచారం తెలుస్తుంది. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ తగిన చర్యలు తీసుకుంటామని కూడా హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. చక్రి. అయితే పులిని పట్టుకునేందుకు తిరిగి అడవిలోకి పంపించేందుకు అటవీ శాఖ ఎలాంటి చర్యలు ముమ్మరం చేసింది కిరణ్? అదే ఎప్పటికప్పుడు ఆ పులి యొక్క అడుగులను బట్టి నిఘా పెట్టారు. ఎప్పటికప్పుడు ఆ పులి చేసేటువంటి సంచారం ఏ విధంగా దిశ మార్చుకుంటుందన్న దానిపై కూడా ఇలా ఫోకస్ చేసి ఎప్పటికప్పుడు కూడా ముందస్తుగా ప్రస్తుతం పలానా ప్రదేశానికి వస్తుంది, మీరు జాగ్రత్తగా ఉండండి అని కూడా ముందస్తు హెచ్చరికలు కూడా ఇక్కడ మనకి చేస్తున్నట్లుగా తెలుస్తుంది. చక్రి. ఏలూరు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలు ఏమంటున్నారు ఈ పెద్ద పులి సంచారానికి సంబంధించి? అయితే ఇక్కడ దాడి చేసిన ఘటన తీరు చూస్తే గనక పెద్ద పులి నిత్యం తిరుగుతూ పెద్ద పెద్ద గాండ్రింపులతో తిరగడం వల్ల కొంచెం ప్రజల్లో భయంకరమైన వాతావరణం మాత్రం నెలకొంది. చక్రి. కానీ ప్రస్తుతం దాడి చేసిన విధానం చూస్తే మాత్రం పులి కొంచెం క్రూరత్వంగానే ఉంది. మరి దేనికోసం బయటకు వచ్చిందన్న విషయం కూడా ఇంకా తెలియాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.